అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ఉన్నాము. ఇక్కడికైతే ముగ్గురు మంత్రులు సైతం రావడం జరిగింది. దుద్దిల శ్రీధర్ బాబు కావచ్చు, పొన్నం ప్రభాకర్తో పాటు తుమ్మల నాగేశ్వరరావు అయితే రావడం జరిగింది. టెక్ స్పోర్ట్ అయితే ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది అపరేల్ పార్కులో. ప్రస్తుతం అయితే మనతో పడితే కొంతమంది అయితే అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్న మహిళలు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఏంటి దీనికి సంబంధించి ఏం చెప్తారు? ప్రస్తుతం అయితే ఎట్లా ఉండబోతుంది ఇది? అంటే ఇప్పుడు ట్రైనింగ్ బేస్ కాబట్టి పర్లేదు, బాగానే ఉంది. మేనేజ్మెంట్ కూడా చాలా బాగా చెప్తున్నారు. సో ఇలాంటి ఇంకా కంపెనీలు ఇంకా వచ్చి ఎలాంటి ఇప్పుడు ఇంటి దగ్గర చాలామంది ఖాళీగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంట్లో ఖాళీగా ఉండి ఎలాంటి పని లేకుండా స్టడీ పరంగా కూడా జాబ్ రాని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి బెస్ట్ ఆపర్చునిటీ అని అనుకుంటున్నాను. సో సీయింగ్ కూడా పర్లేదు, మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చాలా బాగా చెప్తున్నారు. సో అంటే మీరు గతంలో అయితే ఏం చేసేవారండి? అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకైతే? నేను హైదరాబాద్లో ఐసిఐసి బ్యాంక్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేశాను. సో హైదరాబాద్లో కాబట్టి నాకు చాలా లాంగ్ అయిపోయింది. ఇక్కడ మాది బద్దెనపల్లి, ఇక్కడ తంగెనపల్లి దగ్గర. సో ఇక్కడ దగ్గరలో నియర్ బై నేను చూడాలని అనుకున్నాను. సిరిసిల్ల వెతకాలంగా దొరకలేదు. సో దీని గురించి నేను 1 yearగా ట్రై చేశాను. సో ట్రైనింగ్ ఏంటిది, ఇక్కడ స్కిల్ టెస్ట్, ఫస్ట్ స్కిల్ టెస్ట్ చార్జ్ చేసి తర్వాత అందులో ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఇది ఆపర్చునిటీ. సో దానిలో ఎలిజిబుల్ అయ్యి తర్వాత నేను ట్రైనింగ్ తీసుకొని అపాయింట్మెంట్ తీసుకున్నాను. సో ఈ రోజు ఈ అపాయింట్మెంట్ మంత్రుల చేతి మీదుగా తీసుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో మాకు ఇంకొకటి ఏంటంటే బస్సు కూడా చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి బస్సు ఆల్రెడీ సార్ పై వాళ్ళతో మాట్లాడారు. సో కొంచెం త్వరగా రావాలని కోరుకుంటాను. ఇన్ టైంలో కంపెనీకి వస్తున్నాం. సో పోయేవరకు 7:30 అవుతుంది కాబట్టి సో కొంచెం బస్సుకు ఇబ్బంది ఉంది. అందుకే అంటే ట్రైనింగ్ ఎన్ని రోజులు ఉంటుంది? అంటే ఏమేమి ట్రైనింగ్ అయితే ఇస్తారండి ఇక్కడ? 45 days. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్కటి, క్వాలిటీ ఉంటుంది, కటింగ్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, సీయింగ్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపార్ట్మెంట్, దానికి సంబంధించి మేడం వాళ్ళు, సార్ వాళ్ళు దానికి ట్రైనింగ్ ఇప్పిస్తారు. ఓకే అమ్మ, మీరైతే ఏం చెప్తారు? అంటే మీకైతే ఎట్లా అనిపిస్తుంది? గతంలో అయితే మీరు ఏం చేసేవారు? ప్రస్తుతం అయితే మహిళల్ని కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా అయితే మేమైతే ముందుకెళ్తున్నాం అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే కొంతమందికి అయితే ఉపాధి సైతం లభిస్తుందని అయితే మీరైతే చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు కదా. ఇంకా ఎట్లా అనిపిస్తుంది? గతంలో అయితే మీరు ఏం చేసేవారమ్మా? గతంలో నేను మగ్గం వర్క్ వేస్తూ మిషన్ కుడుతూ ఉండేదాన్ని, ఇంట్లో ఉండేదాన్ని. అట్లాంటిది ఇక్కడ వచ్చి నేను ఈ ట్రైనింగ్ తీసుకొని మరీ నాకు జాబ్ కూడా వీళ్ళు ఆపర్చునిటీ ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి సార్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ అసలు మేము ఇంట్లో ఉండి మేము మగ్గం వర్క్ వేస్తూ ఉంటే అక్కడ చిన్నగా ఇంట్లో గ్రామంలో మాత్రమే ఉండేవాళ్ళం. ఇక్కడ ఇంత దూరం వచ్చి మరీ నేర్చుకుంటున్నామండి. వాళ్ళే నేర్పిస్తున్నారు, మళ్ళీ వాళ్ళే జాబ్ ఇస్తున్నారు. ఉచితంగా నేర్పించి జాబ్ ఇస్తున్నారు. అవును, ఉచితంగా నేర్పించి వాళ్ళే జాబ్ ఇస్తున్నారు సార్. 45 days ట్రైనింగ్ వాళ్ళే ఇస్తున్నాం. మేము క్వాలిటీలో ఉన్నాము, క్వాలిటీ డిపార్ట్మెంట్ మాది. చాలా ఓపికతో నేర్పిస్తున్నారు. మాకు రాకపోయినా అర్థమయ్యేటట్టు సార్లు చెప్పి మరీ ఓపికతో నేర్పించి మాకు జాబ్ వాళ్ళే ఇస్తున్నందుకు నేను సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఇట్లాంటి అవకాశం చాలా మందికి కల్పించాలని ఇంకా కోరుకుంటున్నాను సార్. ఓకే అమ్మ, మీరైతే ఏం చెప్తారు? అంటే ఎట్లా అనిపిస్తుంది ఇదైతే? సార్ నా పేరు లావణ్య, మా బొప్పాపూర్. చాలా బాగా ట్రైనింగ్ ఇస్తున్నారు సార్. మాకు అర్థం కాకుండా కానీ ఒకటికి 4 సార్లు చెప్పి మాకు వచ్చేదాకా చేస్తున్నారు సార్. మాకు 45 days కంప్లీట్ అవుట్లా సార్ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిర్రు సార్. ఓకే అండి, మీరు ఏం ట్రైనింగ్ తీసుకున్నారండి? స్టిచ్చింగ్ సార్. ఓకే, అంటే ఎట్లా అనిపిస్తుంది అమ్మా మీకైతే ఇప్పుడు? చాలా బాగుంది సార్. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఇప్పుడు సిరిసిల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళల్ని వారికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా అయితే అధికారులు కావచ్చు, అంతేకాకుండా ప్రభుత్వాలు అయితే ముందడుగు అయితే వేస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఇక్కడికైతే చాలా మంది యువతులు అయితే రావడం జరిగింది. మేమైతే చాలా సంతోషంగా ఉన్నామైతే వారైతే వెల్లడిస్తున్నారు. మనతో పాటు కొంతమంది అధికారులు సైతం ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం దీనికి సంబంధించి ఈ పథకానికి సంబంధించి ఏం చెప్తారంటే ఎట్లా ఉండబోతుంది, మహిళలకు ఏ విధంగా ఉపయోగపడనుందండి? నా పేరు మధుకుమార్ అండి, నేను ఇక్కడ HR మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ మన దగ్గర వచ్చేసి 45 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుందండి. సో 45 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిపోయిన అనంతరం ఆ నెక్స్ట్ డేనే మనం వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేసి వాళ్ళ ఆన్రోల్ తీసుకొచ్చి వాళ్ళకి సాలరీ ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మన దగ్గర వచ్చేసి సూయింగ్ టైలర్స్, చెక్కర్స్, క్వాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళ స్కిల్ బట్టి అందరికీ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయండి. మన దగ్గర ప్రస్తుతానికి 450 మంది ట్రైనింగ్ తీసుకొని ఆల్రెడీ అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్నారండి. వీళ్ళకు లాగే మళ్ళీ ఇంకొక 200 మంది ట్రైనింగ్ తీసుకుంటున్నానండి. నేను ఈ సభని ఉద్దేశించి నేను ఈ వేదికను ఉద్దేశించి చెప్పదలుచుకుని ఏంటంటే చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఈ విలేజ్లో ఉన్నటువంటి మహిళలు, చదువుకున్న వాళ్ళు కానివ్వండి, చదువు లేని వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కూడా 18 సంవత్సరాలు నిన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయచేసి ఇక్కడికి వచ్చి మీరు మా దగ్గర ట్రైనింగ్ తీసుకోండి. మీ దగ్గర ఇంతకుముందు ఎటువంటి అనుభవం లేకపోయినా కూడా మేము వాళ్ళకి ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ టైంలో కూడా వాళ్ళకి మేము 1500 రూపాయలు స్టైఫండ్ ఇస్తున్నామండి. వాళ్ళకి ఆటో ఖర్చులకు కానిటువంటి ఖర్చులకు అవసరానికి సంబంధించి 1500 ట్రైనింగ్ ఇస్తున్నాము. ట్రైనింగ్ పీరియడ్లో వాళ్ళకి ట్రైనింగ్ అయిన అనంతరం వాళ్ళకి వెంటనే అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామండి. ఈ వేదికను ఉద్దేశించి మేము అందరికీ నేను వేడుకున్నది ఒకటేనండి, మనకి ఆల్రెడీ 600 మంది రిక్రూట్ చేశాము. ఇంకా 1400 ఇంకా 1500 అవసరం ఓన్లీ మహిళలు మాత్రమే. ఇంకా 1500 మంది మహిళలు మనకి ఇక్కడ అవసరం ఉందండి. దయచేసి మేము మా ప్రకటన ద్వారా అనుకోండి, మీరు రేపటి నుంచి మా దగ్గరికి రండి. మేము అందరికీ మేము వాళ్ళ విద్య సంబంధించి వాళ్ళు తీసుకొని వాళ్ళ
ప్రొఫైల్ తీసుకొని మేము వాళ్ళకి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తాము. మేము వాళ్ళకి వెంటనే మళ్ళీ ట్రైనింగ్ కూడా కండక్ట్ చేస్తాము. అంటే నెలకు ఎంతవరకు జీతం వచ్చే అవకాశాలు ఉన్నాయండి వీరికైతే? ఇక్కడ వీళ్ళకి 9,500 నుంచి 10,000 రూపాయల వరకు జీతం వస్తుందండి. జీతం మాత్రమే కాకుండా ఈఎస్ఐ, పిఎఫ్, బోనస్, గ్రాట్యుటీ, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకు పుట్టిన 3 నెలల పాప నుంచి 6 సంవత్సరాల వరకు చిన్నపిల్లలు ఉన్నా కూడా వాళ్ళ క్రిచ్ ఫెసిలిటీ ద్వారా క్రిచ్ కూడా అందిస్తాము. అండ్ క్రిచ్ మాత్రమే కాకుండా మెడికల్ ఫెసిలిటీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉందండి. ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ డాక్టర్, ఒక నర్సు వీళ్ళకి మనకు 8 అవర్స్ వాళ్ళకి అవైలబుల్గా ఉంటారండి. అండ్ క్యాంటీన్ ఫెసిలిటీ, అత్యాధునితమైన క్యాంటీన్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉందండి. వాళ్ళకి సబ్సిడైజ్ ఫుడ్ ద్వారా అందిస్తామండి. ఇవి మాత్రం కాకుండా వాళ్ళకి ఇన్సెంటివ్ బోనస్ కూడా అవైలబుల్గా ఉంటుందండి. ఓకే, ప్రస్తుతం అయితే మంత్రి వారు అయితే చెప్పడం జరిగింది, అంటే ఇండియాతో పాటు ఇతర దేశాలకు సైతం ఎక్స్పోర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సైతం మంత్రి వారు అయితే మాట్లాడడం జరిగింది. అంటే ఎక్కడికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటే దీనికి సంబంధించి ఇంకా ఎట్లా ఉండబోతుంది, అంటే ఇంకా ఎలా ముందుకెళ్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్? ఇక్కడ తయారైన దుస్తులు మనకు అమెరికా, యూరోప్ లాంటి కంట్రీస్కి ఇంకా అలాంటి కంట్రీస్కి చాలా వెళ్తాయండి. ఇక్కడ దుస్తులు మన తయారైన దుస్తులు అండి. ఇక్కడ మనం తయారైన దుస్తులండి ఇండియాలోనే కాకుండా బయట దేశాల్లో పంపించడం జరుగుతుందండి. ఓకే సార్, చెప్పండి, ప్రస్తుతం అయితే ఇంకా మహిళల దృష్టిలో ఉంచుకొని అయితే ఇంకా ఎలాంటి కార్యక్రమాలు అయితే రూపొందిస్తున్నారు, ఇంకా ఎలా ముందుకు అవకాశాలు ఉన్నాయండి? సార్ నా పేరు నివాస్ కుమార్, నేను ఇక్కడ క్వాలిటీ ఎయిడ్ సార్. సో బేసిక్లీ మేము క్వాలిటీ డిపార్ట్మెంట్ ప్లస్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి అందరికీ ఉపాధి ఇస్తున్నాం. సో ఫ్రెషర్గా ఎవరైనా ఇక్కడ ఎస్పెషల్లీ సిరిసిల్లలో పాస్ అయిన ఉన్నారు, 10th క్లాస్ కానీ ఇంటర్, డిగ్రీ, పీజీ చేసిన చాలామంది ఎంప్లాయ్మెంట్ వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ. సో దాని దృష్టిలో పెట్టుకొని మా కంపెనీ ఏం చేసిందంటే ఇక్కడ కంపెనీ ఓపెన్ చేశాం సార్ ఇక్కడ. సో వాళ్ళకి ఇంప్లిమెంట్ ఇవ్వాలని దాని తర్వాత బేసిక్లీ ట్రైనింగ్ ఇస్తున్నాము. 25 days ట్రైనింగ్ అయిపోయాక ప్రతి డిపార్ట్మెంట్ ట్రైనింగ్తో పాటు స్కిల్ టెస్ట్ పెట్టేసి ఆపరేషన్స్ పెట్టి ఏ డిపార్ట్మెంట్కి ఏం ప్రాసెస్ చేయాలి ఎవ్రీథింగ్ యాజ్ పర్ మేనేజ్మెంట్ స్కిల్స్ ప్రకారం మేము రెడీ చేపిస్తున్నాం. దాని తర్వాత 45 days ఆన్ రోల్ తీసుకుంటాం. ఆన్ రోల్ తీసుకున్నాక వీ క్లాసిఫై దాన్ని విచ్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళ కెపబిలిటీ బట్టి వాళ్ళని ఎక్కడ పెట్టాలి, డిపార్ట్మెంట్లో ప్రొడక్షన్ సైడ్ పెట్టాలన్నా, క్వాలిటీ సైడ్ పెట్టాలన్నా, హెచ్ఆర్ సైడ్ పెట్టాలన్నా డిసైడ్ చేసుకొని దాన్ని ఆ డిపార్ట్మెంట్ సెగ్రిగేట్ చేస్తాం. దాని తర్వాత సో బేసిక్లీ ద ప్రాసెస్ కంటిన్యూ అలానే జరుగుతుంది. సో వాట్ ఈస్ ద బెనిఫిట్ అంటే ఇక్కడ పనిచేస్తే ఒక బేసిక్ ఉమెన్కి వీఆర్ గివింగ్ కార్పొరేట్ కల్చర్ ఇక్కడ ఒకటి ప్లస్ పాయింట్. ఎందుకంటే నార్మల్లీ వేరే కంపెనీస్లో పనిచేసి వాళ్ళకి హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ అంత సుపాధి ఐటీ కంపెనీస్లో కానీ సేమ్ వీ గివ్ ఏ ఐటీ కల్చర్ అంటే బేసిక్లీ ద ఎంప్లాయీస్ కెన్ వర్క్ ఇన్ దట్ వే అనమాట. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అపార్ట్ ఫ్రమ్ దట్ మంత్లీ అటెండెన్స్ బోనస్ ప్లస్ దాంతోపాటు దివాళీ బోనస్ అలా చాలా అన్ని ఎంప్లాయ్మెంట్స్ ఎవ్రీథింగ్ వాట్ ఎంప్లాయీ షుడ్ రిక్వైర్డ్ యాజ్ అ కార్పొరేట్ కంపెనీకి ఏమేమి ఎంప్లాయీ బెనిఫిట్స్ రావాలో అన్ని బెనిఫిట్స్ అన్ని మేము మా తరఫు నుంచి ఇస్తున్నాం సార్. ఓకే అండి, ప్రస్తుతం అయితే ఇక్కడైతే ఎంతమంది అయితే ఉపాధి లభించింది, ఇంకా ఎంతమందికి అయితే అవకాశాలు ఉన్నాయండి? ప్రజెంట్లీ ఒక 500 to 600 మందికి ఇప్పుడు మేము వరకు కంప్లీట్ చేశాము. మా టార్గెట్ వచ్చేసి 3000 మంది వరకు మా కంప్లీట్ ప్రాజెక్ట్ రెడీ చేయాలని ప్లాన్ చేస్తున్నాం సార్. సో దానికోసం మేము ఆల్రెడీ అందరి ఊర్లలోకి వెళ్ళి ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ పెట్టాము. సో బేసిక్లీ మీకు అవకాశం ఉంది, రండి నేర్చుకోండి, మేము జాబ్ ఇస్తున్నాం, స్టైఫండ్ ఇస్తున్నాం, అన్ని మా ఫెసిలిటీస్ మేము మా తరఫు నుంచి రెడీ చేపిస్తున్నాం. ఓకే, అంటే మీ దగ్గర ఇప్పుడు ఒక రెడీ అయిన క్వాలిటీ ప్రొడక్ట్ని అయితే ఎలా చేస్తున్నారు, మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు, అంటే ఎవరైనా అవకాశం ఉన్న వాళ్ళు మిమ్మల్ని సంప్రదించే అవకాశాలు ఏమైనా ఉంటాయండి? మాకు మార్కెటింగ్కి ఏం అవసరం లేదు, ఎందుకంటే బయర్ మాకు అదంతా మా క్లయింట్స్ అన్ని యూఎస్ నుంచే సార్. సో యూఎస్ నుంచి, యూరప్ నుంచి. సో బేసిక్ అన్ని బ్లాక్ మ్యాంగో అని బయర్ ఉంది ఇప్పుడు. సో బేసిక్లీ యూఎస్ షిప్మెంట్ వెళ్తుంది. మ్యాంగో షోరూమ్స్ ఉన్నాయి కదా, దాని తర్వాత లివైస్ అని వస్తుంది, తర్వాత పీవీహెచ్ అని వస్తుంది, టామీ హిల్ఫిగర్ అన్ని బ్రాండ్స్ యూఎస్ బ్రాండ్స్. బేసిక్లీ కంపెనీ ఒకటి కంప్లైన్స్ ప్రకారం దాంతో ప్రకారం ఇక్కడ ఆర్డర్స్ స్టిచ్ అయ్యి ఇక్కడ నుంచి స్టిచ్ అయ్యి ఇన్స్పెక్షన్ అయ్యి థర్డ్ ఇన్స్పెక్షన్ అయినాక ఇక్కడ నుంచి షిప్మెంట్ యూఎస్కి వెళ్తాయి, అక్కడ వేరే హౌస్ నుంచి డిస్ట్రిబ్యూషన్ అవుతాయి. సో దాని ప్రకారం జరుగుతుంది సార్. ఓకే, అంటే ఇంకా నెక్స్ట్ మీ కార్యాచరణ ఎలా ఉండబోతుందండి? సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ పీపుల్ ఫ్రమ్ ద విలేజెస్. ఇంకోటి ఒక సపోర్ట్ కావాలి సిరిసిల్ల నుంచి, వెమ్లవాడ నుంచి, అన్ని ప్రకారం నుంచి చుట్టుపక్కల ఉన్న ఊర్లందరికీ మేము ఒక అవకాశం ఇస్తున్నాము అందరికీ ఉపాధి ఇవ్వాలని. సో వచ్చి ఒక సాయం మాకు హెల్ప్ చేసినట్టే పంచువేట్ ప్రైవేట్ లిమిటెడ్ సార్. మా కంపెనీ వచ్చేసి ఎంఎన్ ఎంపవర్మెంట్ అంటే బేసిక్లీ మా కంపెనీలో 90% ఉమెన్స్, 5% మెన్స్ వేర్ అంతే. అందుకంటే దిస్ కంపెనీ బిలాంగ్స్ టు ఉమెన్స్ ఎంపవర్మెంట్. ఓకే ఓకే, ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాము మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా మేమైతే ముందుకు వెళ్తున్నాము. ఇప్పటికే దాదాపు 3000 మందికి అయితే మా టార్గెట్ అయితే ఉన్నప్పటికీ 500 మందికి అయితే ఉపాధి అయితే కల్పించడం జరిగింది. వారికి అయితే అపాయింట్మెంట్ లెటర్స్ అయితే మంత్రుల చేతి మీదుగా అయితే ఇవ్వడం జరిగింది. ఈరోజు అయితే ఇక్కడికైతే 3 మంత్రులు సైతం రావడం జరిగింది. ప్రస్తుతం అయితే వారు ఎవరైతే అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్న వారు సైతం సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే సిరిసిల్ల అపెరల్ పార్క్ దగ్గర అయితే మనమైతే చూడడం జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.